హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈ మధ్య మేము భద్రాచలం ట్రిప్ వేసాము. అక్కడ పాపికొండలు వెళ్ళాము. పాపికొండలు వెళ్ళాలనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. భద్రాచలం నుంచి 3 గంటల ప్రయాణం ఉంది. పాపికొండలుకి వెళ్ళడానికి లాంచీలు ఉంటాయి కదా, అవి ఉండే స్థలానికి ఏంటి పెద్ద పెద్ద ఆటోలు, అంటే 9 మంది ఎక్కగలిగే ఆటోలు ఎక్కువ ఫ్రీక్వెంట్ 90% అవి ఉన్నాయి. ఎక్కడన్నా ట్యాక్సీ బుక్ చేసుకుంటే అది వాళ్ళు చేసుకోవచ్చు అనమాట. ఈ ఆటోలే ఎక్కువగా కనిపించాయండి మాకు కూడా. తర్వాత ఏంటంటే ఆటో ఛార్జీతో కలిపి మనకు ఒక్కొక్కరికి 1250 రూపాయలు తీసుకుంటున్నారండి లాంచ్ మొత్తం. ఫుల్ డే ఇవ్వాల్సి వస్తుంది వాళ్ళకి. మనం రూమ్ దగ్గర నుంచి 8 గంటలకు బయలుదేరితే కమ్సే కమ్ 10-10:30 అవుతుంది అక్కడ చేరేసరికి. అక్కడ నుంచి 11 ఆ టైంలో బయలుదేరితే మళ్ళీ సాయంత్రం 4:30కి అక్కడ వదిలేస్తున్నారు. అక్కడ నుంచి మనం మళ్ళీ భద్రాచలం రావడానికి 3 hours పడుతుంది. అంటే 6:37 అవుతుంది అనమాట భద్రాచలం రావడానికి. సో ఫుల్ డే ప్రోగ్రామ్ అనమాట అది. బ్రేక్ఫాస్ట్, లంచ్, లాస్ట్లో స్నాక్, చాయ్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తున్నారు. టైం బీయింగ్ బాగానే సరిపోతుంది, బాగానే ఉంది. మరీ అంత ఇది కాదు, చక్కగా ఆ టైంలో తిండి మీద కూడా ధ్యాస ఎక్కువ పోదండి చక్కగా. అయితే ఈవెంట్ ప్రోగ్రామ్స్ కూడా చాలా బాగున్నాయి. మేము ఎక్కిందైతే గవర్నమెంట్ హరిత బోట్ అనమాట, గవర్నమెంట్ది అది. మంచి ఈవెంట్ మేనేజర్లు కూడా మంచి ఒక 5 మంచి చాక్ లాంటి కుర్రాళ్ళు వచ్చి భలే సరదాగా ఈవెంట్ అయితే జరిపించారు. చాలా హ్యాపీ అనిపించింది. మాది కూడా ఒక స్పెషల్ అట్రాక్షన్, హ్యాపీ మూమెంట్ ఒకటి ఉంది అందులో. అది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అదనమాట సంగతి. ఏంటంటే ఆ బోట్లో ప్రతి ఒక్కరిని పిలిచి ఏదో ఒకటి యాక్టివేట్ చేయిస్తూ ఉంటారు కదా. అలాంటప్పుడు ఫస్ట్ స్టార్ట్ అవ్వంగానే మమ్మల్ని పిలిచి మాకు పెళ్లి చేశారనమాట అక్కడ. యాదృచ్ఛికం ఏంటంటే మాకు ఆ మరుసటి రోజు మా మ్యారేజ్ డే. అందరూ ఆశీర్వాదం, గంగమ్మ తల్లి, మనం గోదావరి మీద మన రాముల వారి అక్షింతలతోటి, అందమంది ఆశీర్వాదంతో మాకు పెళ్లి చేశారు. ఆ వీడియో లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చూడండి. ఇదండి పాపికొండలు వెళ్ళాలనుకునే వాళ్ళకి. తర్వాత గుడి టైమింగ్స్, అక్కడ చూడవలసిన ప్రదేశాలు ఇంకొక వీడియోలో చెప్తాను.